కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీ వందనాలు నాయన. ఇప్పటి వరకు మీరు నాయన మా మధ్య ఉండి పాటల్లోనూ కీర్తనలోనూ ఆరాధనలోనూ మీరుండి నడిపించి మహిమ పొందారు. మీకు వందనాలు. ఇగో ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి నీ వాక్కులు మా హృదయాల్లో నింపి వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అబ్రహాము గారి భార్య అయిన శారాయి అనే వ్యక్తి అంటున్న మాటలను మనం చదువుకున్నాం. శారాయి ఏమంటూ ఉందంటే, దేవుడే నాకు పిల్లలను కనకుండా చేశాడు కనుక నువ్వేం చేస్తావంటే, ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఈమె పనికైతే ఉంది, ఆమె పేరు హాగర్, దానితో పొమ్ము, ఒకవేళ దాని ద్వారా నాకు పిల్లలను అనుగ్రహిస్తాడు. నేను పిల్లలు కనకుండా దేవుడే చేశాడు అని చెప్తుంది. తన భార్య ఇచ్చిన సలహా మేరకు ఆమె చెప్పినట్లుగా తను చేశాడు. అయితే ఈరోజు మనం ధ్యానించవలసిన విషయం ఏమిటంటే, భార్య సలహా భర్త పాటించవచ్చా? భార్య ఇచ్చిన సలహా మేరకు పాటించిన వారు ఏమయ్యారు? కొందరు భార్యలు ఇచ్చిన సలహా మేరకు ఏమయ్యారు? భార్యలు ఏ రీతిగా ఉండాలి? పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతా ఉంది? దేవుడేమో అబ్రహాముకి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అనంటే, ఆదికాండ గ్రంథంలోనే 12వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను నేను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా. ఎలాగో ఆశీర్వదిస్తానంటే, నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె ఉంటారో అలాగున ఆశీర్వదిస్తా. ఆశీర్వాదం అంటే మామూలుగా కాదు. భూమి మీద ఇసుక రేణువులను లెక్కించగలమా మనం? లెక్కించలేం. అలాగనుంటుంది నీ సంతానం. అంతేకాదు, మరి ఆయన ఏమంటాడంటే, నీ సంతానము ఆకాశం వైపు చూపించి, అయ్యో ఆ నక్షత్ర సంఖ్యను నువ్వు లెక్క పెట్టగలవా? అలాగనుంటారు అని చెప్పాడు. దేవుడేమో విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వల్లే చేస్తాను, ఆకాశ నక్షత్రం వల్లే ఉంటారు, నీ సంతానాన్ని అంత అభివృద్ధి చేస్తాను అని అబ్రహాంకి వాగ్దానం చేశాడు దేవుడు. తన భార్య ఏమంటుందంటే, దేవుడే నాకు గర్భం ధరించకుండా చేశాడు అని అంటా ఉంది. ఈయనేం చెప్పాలి చెప్పండి? అదేంటమ్మా, దేవుడేమో ఈ రకంగా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అనుకున్నది నెరవేర్చేవాడు, సమస్తము చేయగల సమర్థత కలిగిన దేవుడు, నన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాదు అని చెప్పాలి. కానీ ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, తన భార్య మాట విని, అక్కడ ఏమని చెప్పబడింది? అబ్రహాము ఆమె చెప్పిన మాట అబ్రహాము శారా మాట వినెను అని ఉంది. దాని ద్వారా ఏమైందో తెలుసా అండి? అబ్రహాం గారు ఐగుప్తునైతే విడిచాడు, కానీ ఐగుప్తు ఈయన్ని విడవలా, తన వెంటే వచ్చింది సారాయి రూపంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి సాటి అయిన సహాయముగా తన భార్యను అప్పగించాడు.
ఎవరిని అప్పగించాడు? సాటి అయిన సహాయము. సాటి అయిన సహాయము. ఆ సహాయము ఎలా ఉండాలి? సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించాడు. ఆ సహాయము ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఏమో పడింది కాకుండా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ చెప్పబడే మాట, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతో నీవు నీ బ్రతుకు దినములన్నీ ఏమంటున్నాడు? దాని పంట తిందువు. ప్రయాసము. అప్పటి వరకు ప్రయాసం లేదు, కష్టం లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో భూమి శపించబడింది. శపితమైన జీవితంలోనికి వారు వచ్చారు. ఏం చేసి చెప్పాడు దేవుడు? అన్నీ తినండి, ఆ వృక్షఫలం తినొద్దని చెప్పాడు. ఏమేం చేసింది? సాతాను మాట విని ఆమె తింద కాకుండా తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకు కూడా ఇచ్చింది. ఈయన ఏం చేశాడు? ఈయన కూడా తిన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమై, పాపం వలన వచ్చి జీతం మరణమై, ఆ మరణం అందరికీ సంపాదించింది. హల్లెలూయా. ఒక్క తప్పిదం ఎంతమంది? మొత్తం భూలోకం అంతా శపించబడేటట్టు చేసింది. ఏం చేసింది అమ్మగారు? ఈమె తింద కాకుండా తీసుకెళ్ళి ఆయన కూడా ఇచ్చింది. ఏమంటుంది? ఆదాము, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట వింటివి. ఏం చెప్పిందేమా? తినయ్యా, ఏం పర్లేదు, మనకు లోకం అంతా జ్ఞానం వస్తుందంట అని చెప్పింది. అదే ఇప్పుడు ఏమైపోయింది? మానవులందరికీ శాపం అయిపోయి కూర్చుంది. అందుకని దేవుడు అంటాడు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకై ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. హల్లెలూయా. అందుకోసం భూమి మీదకి యేసయ్య రావాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నాం. దేవుని పరిశుద్ధ వాక్యం మనం వింటా ఉన్నాం. ఏ రీతిగా మనం ఉండాలి, ఏ రీతిగా మా కుటుంబాలను కట్టుకోవాలి, ఏ రీతిగా కుటుంబ యజమానుడికి సలహాలు ఇవ్వాలి, ఏ రీతిగా మన కుటుంబాన్ని నడిపించుకోవాలి, ఏ రీతిగా మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తేటగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మూడవదిగా ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం, హామాను భార్య సలహా ఇస్తుంది తన భర్తకి. ఏమంటా ఉంది? అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్యను చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవుదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరి కొయ్య ఒకటి సిద్ధము చేయించను. హల్లెలూయా. ఒక అధికారిగా ఉన్నాడు, రాజుగారి చేత గౌరవించబడతా ఉన్నాడు, ప్రజలలో ఒక పరపతి కలిగిన వ్యక్తి. తను ఇంకా ఆ యూదుల మీద ద్వేషం పెంచుకొని మొర్దెకైని ఉరి తీయాలి అనే కాక్ష కట్టుకున్నాడు. భార్యని సలహా ఇవ్వాలి. నువ్వు ఒక పదవిలో ఉన్నావు, రాజు దగ్గర ఉన్నావు, రాజు నిన్ను గౌరవిస్తున్నాడు, ఒక అధికారిగా ఉన్నావు, నువ్వు అంతటితో ఆక్క ఆయన ఏదో గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నవాడిని నువ్వు అంత చేయాల్సిన అవసరం ఏంటయ్యా అనాల్సిన భార్య ఏం చెబుతుందో తెలుసా? ఆ మొర్దెకైని ఉరి తీయించడానికి చూడండి ఏమంటుంది ఈ సంగతి. హామానుకు రేపు నీవు రాజుతో కూడా మనవి చేయము. ఏమనంటుంది? 50 మూరల ఎత్తుగల్లా ఉరికొయ్య ఒకటి చేయించు, దాని మీద అతన్ని ఉరి తీయించేద్దాం అని చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బిడ్డల పక్షంగా ఉంటాడు దేవుడు. నువ్వు అనుకున్నంత మాత్రంలో, నువ్వు చెప్పినంత మాత్రంలో అది జరగదు. ఏ సలహా అయితే తన భర్తకు భార్య ఇచ్చిందో, ఏ ఉరికొయ్యనైతే తయారు చేయించమని చెప్పిందో, ఆ ఉరికొయ్య మీదే హామాను ఉరి తీయబడ్డాడు. హల్లెలూయా. చూడండి 7వ అధ్యాయం 10వ వచనం ఎస్తేరు గ్రంథంలో, కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేయించిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసి అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారింది. ఏం చేశాడట?
భార్యను స్నేహితులు ఇచ్చారు సలహాలు, ఉరికొయ్యి చేయించమన్నారు, అతను ఉరి తీయించేద్దామని చెప్పారు. అదే ఉరికొయ్యి మీద దేవుడు తనను ఉరి తీయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భర్త చావుకు కారణం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సలహాలు ఇస్తూ ఉన్నాం, ఏ సలహాల ద్వారా మన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నాం, మనం ఇచ్చే సలహా ఎలాంటిది చూడండి. కుటుంబ వ్యవస్థలో భార్యలు చాలా ప్రాముఖ్యమైన వారు కదండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు లేదనుకో గందరగోళాలు గత్తలు జరిగిపోతూ ఉంటాయి. ఒక సంఘంలో పాస్టర్ గారు సంఘానికి బోధిస్తున్నాడు. అక్కడ చూసినప్పుడు అందరూ భార్యలకు లోబడిన వారు కనిపించాడండి. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఒక పెద్ద వచ్చి అన్నాడట, అయ్యా మన సంఘంలో బాబాలు ఎక్కువైపోయారు అన్నాడట. బాబాలు ఎక్కువ ఏంటి అని అంటే, కాదండి భార్య బాధితులు అన్నాడు. సరే ఈయనేం చేయటం మొదలెట్టాడు, సంఘంలో కుటుంబాలను గురించి భార్యాభర్తల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక నెల రోజులు ఇదే ప్రసంగం చేస్తూ ఉన్నాడట ఆయన. అయ్యా మీరు భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని అన్ని నెలంతా ఆ ప్రసంగాలు చేశాడు ఆయన. చేసేసి ఆదివారం కూటమైపోయిన తర్వాత అందరిని పిలిచి కూర్చోబెట్టాడు. అయ్యా మీరందరూ ఈ నెల రోజులు దేవుని వాక్యాన్ని విన్నారు, భార్యలు భర్తలు ఏ రీతిగా ఉండాలో వాక్యం ఏం చెప్తుందో ఈ నెల రోజులు మీకు బోధించాను నేను, బాగానుంది. ఇప్పుడు భార్య బాధితులుగా ఉండకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారో, భార్య బాధితులుగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారో, భార్య బాధితులైన వాళ్ళు ఇటు వచ్చేయండి ఎడం చేతి పక్కే, లేని వాళ్ళు కుడి చేతి పక్కన ఉండి అన్నాడంట ఈయన. మొత్తం అందరు బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయి ఎడం చేతి పక్కన ఉన్నారంటే భార్యలకు లోబడి జీవించే వాళ్ళుగా ఉన్నారు. ఒక్కడ మాత్రం కూర్చొని ఉన్నాడట. పోనీ ఈ నెల రోజుల ప్రసంగంలో ఒక్కడన్నా మారేళ్ళు అనుకుని, ఏమండి మోషే గారు అంటే, మా ఆవిడ చెప్పింది నేను చెప్పేదాకా నువ్వు లేచి వెళ్ళొద్దని అన్నాడు. అంటే ఈయన కూడా ఏమయ్యాడు భార్య బాధితులు అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగి ఉండండి. ఒక కుటుంబం కానీ సంఘం కానీ ఫౌండేషన్ బాగుంటేనే నిలబడగలుగుద్ది. 1 ప్రేమ, 2 నమ్మకం, 3 సంతృప్తి, 4 ఐక్యత. ఏంటంటే ప్రేమ, నమ్మకం, తృప్తి, ఐక్యత. ఈ లేకపోతే కుటుంబాలు నిలబడవు. ప్రేమ ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. 2వది ఒకరి ఎడల ఒకడు నమ్మకం కలిగి ఉండాలి. 3వది సంతృప్తి అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకి ఏది ఇచ్చాడో, దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో దానితోనే తృప్తి పొందాలి తప్ప లేని దాన్ని మనం తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి తన కష్టార్జితంలోని తన భాగమును అనుభవించుటకు వీలు కలుగు చేసిన ఎడల అది దేవుని ఆశీర్వాదం వలన వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లేని దానికోసం మనం ప్రయాసపడకూడదు, లేని దానికోసం మనం ఆశపడకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దానితోనే సంతృప్తి పడాలి. హల్లెలూయా. అదే కుటుంబ వ్యవస్థకు పునాది. సంతృప్తి అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత ఏ విషయంలోనైనా ఐక్యత కలిగి జీవించాలి. ఆ రీతిగా ఉన్న రోజునే కుటుంబాలు కానీ సంఘాలు కానీ వ్యక్తిగత జీవితాలు కానీ బాగుపడతాయి. లేదనుకోండి నిలబడవు. తాత్కాలికమైన పునాదుల మీద కనపడతాయి, తాత్కాలికమైన వాటి మీదే కనిపిస్తే కానీ అలాగుండవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే యెజబెలును చూస్తాం మనం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 21వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ యెజబెలు అనే ఒక అమ్మాయి మనకు కనిపిస్తూ ఉంది. చూడండి 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలీలలో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము.
నేను యజ్రాయేలీలోనైనా నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పింది. ఈ రాజుగారు మనస్సున బాధ పెట్టుకుని మంచం ఎక్కి పడుకున్నాడు. భార్య వచ్చి అడుగుతా ఉంది, అయ్యో నీవు ఇశ్రాయేల్లో రాజువు కాదా, నువ్వు ఎందుకు చింతిస్తూ మంచం మీద పడుకున్నావు? ఏమిటి ఆ మనోవేదన, ఏమిటి ఆ మనసులో నీకు బాధ అని అడిగాడు. అడిగితే ఈయన అంటాడు, మన పక్కన ఉందే చిన్న ద్రాక్ష తోట నాబోతుది, ఆ తోట నాకు కావాలమ్మా, దాని మీద నేను మనసు పడ్డాను అన్నాడు. ఏమేం చెప్పాలి? ఇంత రాజ్యం ఉంది, ఇంత వైభోగం ఉంది, ఇంత ఆస్తిపాస్తులు మనకున్నాయి, ఇంత రాజ్య పరిపాలన చేసే రాజువు నువ్వు, ఆ చిన్న తోట నీకెందుకయ్యా? ఆడేదో బక్కోడు చిన్న తోటను పట్టుకుని బ్రతుకుతా ఉన్నాడు, ఆ తోట మీద నువ్వు ఆశపడవలసిన అవసరం ఏంటి అని చెప్పాల్సిన తన భార్య ఏమందో తెలుసా? ఆ నాబోతు ద్రాక్ష తోట నేను నీకు ఇప్పిస్తా, నువ్వు లెగిసి భోంచేసి సంతోషంగా ఉండు అంది. వాడి మీద పిలిచి అడిగారు, నేనెవనో నా పిత్రార్జితం అన్నాడు, అది నా స్వాస్థ్యం అని చెప్పాడు, నేనెవనో అని అన్నాడు. అతని మీద నేరం మోపాడు. దేవుణ్ణి రాజుని దూషిస్తూ ఉన్నాడు వీడు అని పోకిరిగాళ్ళను కొంత సాక్ష్యాన్ని పెట్టించుకొని అతను చంపేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని దృష్టికి వెళ్ళింది. దేవుడు వెంటనే ప్రవక్తను పంపించి ఏమని చెప్పాడు చూడండి. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. నీవు లేచి షమ్రోనున్న ఇశ్రాయేలు రాజైన అహబునద్దు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతను చూసి ఇలాగూ ప్రకటన చెయ్యి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును. హల్లెలూయా. ఎక్కడైతే ఆ దీనుడైన నాబోతును చంపి రక్తాన్ని ఏరులు పారజేశారో, ఆ రక్తాన్ని కుక్కలు నాకినయో, అదే చోట నీవు చంపబడతావు. ఆ రక్తము ఆ కుక్కలో నాబోతు రక్తం నాకినట్టు నీ రక్తము అక్కడ ఒర్లుది, అక్కడ కుక్కలు ఆ రక్తాన్ని నాకుతి అని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతృప్తికరమైన జీవితం. ఒక రాజు, ఎంతో రాజ్యం ఉంది, ఎన్నో పొలాలు ఉన్నాయి, ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, చిన్న తోట, ఆ తోట మీద ఆశపడ్డాడు. అక్రమంగా ఆ తోటను సంపాదించుకోవటానికి తన భార్య ప్రేరేపణ కలిగింక చేసింది. దేవుడు అన్నాడు, ఎక్కడైతే నువ్వు నాబోతు యొక్క రక్తాన్ని చిందించావో, ఎక్కడైతే ఆ రక్తం కుక్కలు నాకినాయో, అక్కడే నీ రక్తం చిందించబడది, ఆ కుక్కలు ఆ రక్తాన్ని నాకుతాయి అని దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సలహాలు ఇస్తూ ఉంది, నీకెందుకు, నేను చూసుకుంటాను అని. ఏం చెప్పాలి? రాజ్యం అంత మందే, ఆ కూతంత దానికి నీకేమి పోని అని చెప్పట్లా. రక్తం ఒలికించింది, చంపివేసింది, అక్కడే వారు సంహరించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, మన కుటుంబాలలో మనం ఏ రీతిగా ఉంటా ఉన్నాం, ఏ రీతిగా కుటుంబాన్ని మనం నడిపించగలుగుతా ఉన్నాం చూడండి. తర్వాత ఆ ఏబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఏబు అనే భక్తుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు, దేవుని భయం కలిగిన వాడు, ఏని ద్వారా కానీ పాపమును చేసిన వాడు కాదు, పాపమును విసర్జించిన వాడు. అతను ఎంతో బాధలో ఉన్నాడు, ఎంతో బాధ. ఆస్తులు పోయాయి, బిడ్డలు పోయారు, శరీరము పాడైపోయింది, ఎంతో బాధ నొందుతూ ఉన్నాడు. చూసి 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 తన భార్య అంటా ఉంది, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి, ఏమంటుంది, దేవుని దూషించి మరణము చావు అంటా ఉంది. అప్పుడు దాకా అష్టైశ్వర్యాలతో తొలతూగింది. ఎప్పుడైతే అన్నీ పోతా ఉన్నాయో, అతని భార్య వచ్చి ఒక సలహా చెబుతుంది, చావాయా నువ్వు, చచ్చిపో, ఇంకా యథార్థత అంటావేంటి అని అంటుంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు. దేవుడిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవించటం కానీ దుఃఖాన్ని, బాధను, శ్రమను అనుభవించటకు అర్హులం కాదా అని అంటాడు. హల్లెలూయా. చూడండి, ఇదే పరిస్థితులు చాలామంది విశ్వాసుల కుటుంబాలలో జరుగుతూ ఉంటాయి. ఎంతకాలం అయిందండి, మేము ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిని ప్రదర్శిస్తున్నామండి, భక్తి కలిగి ఉంటున్నాం,
ఈ రోజున తినటానికి ముద్ద లేదు, తినటానికి ముద్ద లేదు, ఉండటానికి గూడు లేదు. ఎటు చూసినా ఇబ్బందులు ఇబ్బందులు ఇబ్బందులు, అప్పులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థతను వదలకుండా ఉన్నాడు కాబట్టి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఏబు పొందుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసమైనా మనం వచ్చేది? దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసమైనా? బాధలు ఉన్నప్పుడు ఆయన్ని దూషించి ఏబు భార్యలాగా చావు అనే పరిస్థితిలోకి మనం రాకూడదు. ఇరుకైన, ఇబ్బంది అయిన, కరువైన, కాటకమైన, శ్రమైన, బాధ అయిన, మరణకరమైన పరిస్థితి అయినా చివరికి హతసాక్షులు అవ్వటానికైనా సిద్ధపడితేనే క్రైస్తవ్యం. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉండగలగాలి, ఆ రీతిగా మనం ఉండాలి. ఈ యొక్క చదువుకున్న వాక్య భాగం అన్నిటిలో మనం చూసాం ఏ ఏ సలహాల ద్వారా కుటుంబాలు పాడైపోయినాయో, ఏ ఏ సలహాల ద్వారా వారు తప్పుడు మార్గంలో నడిచారో, సంహరించబడ్డారో, రక్తం ఒలికించారు. ఆ రక్తం కుక్కల చేత నాకించిన కుక్కలే మరల వారి రక్తం కూడా నాకే పరిస్థితికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని దేవుని వాక్యం అంటా ఉంది. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. జ్ఞానం అంటే ఏదో తెలివితేటలు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం అంటా ఉంది. అలాగనే మత్తయి సువార్తలో ఒక వాక్యం చెప్తాడు 7:24లో. ఏమంటే తెలుసు? కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని. భార్య జ్ఞానవంతురాల్లాగా ఉండాలి, భర్త బుద్ధిమంతుడిగా ఉండాలి. ఎందుచేత? బుద్ధిమంతుడు అంటే బండ మీద ఇల్లు కట్టుకునేవాడు. హల్లెలూయా. దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయవాడే బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆ ఇల్లు వాన వచ్చెను, వరద వచ్చింది, గాలి వీచింది, కొట్టింది, కానీ ఆ ఇల్లు పడిపోలా. ఎందుకని? అది బండ మీద కట్టబడి ఉంది కాబట్టి. హల్లెలూయా. బుద్ధిహీనుడు ఇసుకలో కడతాడు, బుద్ధిమంతుడు క్రీస్తు అనే బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు. ఆ రీతిగా భార్యాభర్తలు ఉంటే, ఆ రీతిగా కుటుంబాన్ని వారు కట్టుకోగలిగితే ఎలా ఉంటుంది ఇల్లు? వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వీచినా, కొట్టినా అది పడదు. ఎందుచేతంటే అది బండ మీద కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. చెప్పబడిన దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన చాలా సంగతులు ఉన్నాయి. చాలా సంగతులు మనం వివరించుకోగలుగుతాం. అలాగనే దేవుని వాక్యం అంటాం చూడ, భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని అంటాడు. ఏం దొరుకుతుందంట? మేలు దొరికింది అని అంటాడు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటాడు. అలాగనే సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానము అని అంటాడు. అలాగనే గుణవతి అయిన భార్య దొరుకుటాదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అని అంటాడు. హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? మేలు దొరికింది, అలాగనే కిరీటము, అలాగనే దానము, దేవుడిచ్చిన దానము, అలాగనే ముత్యము అని అంటాడు. ఆదికాండ గ్రంథంలో హవను చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే భర్తలకు సహాయములుగా ఉన్న 3 స్త్రీలను చూపించి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాలు. త్వరగా తీయాలి, టైం అయిపోయింది. రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని బిందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సును నిబ్బరముగా ఉండమనిమ్మని రాజ్యము ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానమును వంటి జ్ఞానమును బుద్ధియు తెలివిగలవాడు ఇండుట నీ తండ్రి కనుగొనెను. కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాంట్రకును గారడి విద్య గలవారుకును కల్దీయులకును జ్యోతిష్కులకును పైన అతన్ని అధిపతిగా నియమించాడు. చూడండి, బెల్షాజరు ఒక దర్శనాన్ని చూశాడు. ఏమిటి ఆ చూసింది అనంటే, గోడ మీద దేవుని చేవ్రాత రాశాడు. అది ఎవరికి అర్థం కావట్లా. ఈయన మనోచింతన చూశాడు, మనసులో బాధను కలిగి ఉన్నాడు.
తన భార్య చూడండి ఎంత జ్ఞానము కలిగిన స్త్రీయో చూడండి. ఈ చింతను మనోవేదనను చూశాడు. ఆ రాసిన చేవ్రాతను ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏంటి దీని పరిస్థితి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అది గమనించిన తన భార్య అక్కడికి వచ్చి, నువ్వేమి కంగారు పడబాకు, నువ్వేమి చింతపడొద్దు. ఒక ఆయన ఉన్నాడు మన దేశంలో, మీ తండ్రి ఉన్నప్పుడు దగ్గర నుంచి ఆయన ఉన్నాడు. అతడు దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి, దేవదూతల జ్ఞానము కలిగి ఉన్నవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివిగలవాడై ఉంటట నీ తండ్రి కనుగొన్నాడు. నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు ఆయన ఏం చేశాడంటే, శకునగాండ్రకును గారడ విద్య గలవారికి కల్దీయులకును జ్యోతిష్కులకును పైన అతను అధిపతిగా నియమించాడు. అతను అయితే ఇతను చెప్పగలడు. చూడండి, ఎక్కడ తన మామగారి టైంలో జరిగిన సంఘటనను ఎవరు గుర్తుపెట్టుకున్నారు? రాజుగారికి గుర్తులేదు, తన భార్యకు గుర్తుంది. ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. అతనిని కానీ పిలిపిస్తే నీవు అనుకున్న దాన్ని, నువ్వు చూసిన దానికి అర్థం అతను చెప్పగలడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి గమనించిందామా? దైవజనుని ఎరిగి చెబుతుంది, నువ్వు చింతపడద్దు. ఆ గోడ మీద రాసిన ఏం రాశాడు ఎవరు చెప్పలేరు దాన్ని, ఆయన తప్ప. ఆయన నీ తండ్రి కాలంలో ఉన్నాడు, ఆ తండ్రి కాలంలో ఉన్నాడన్న సంగతి కోడలికి తెలిసింది, మామగారి సంగతి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం గుర్తెరిగింది? మామగారు సంపాదించిన సంపాదనో జయించిన రాజ్యాలనో కాదు, మామగారు గుర్తెరిగిన దైవజనుని గుర్తెరిగి, ఆ దైవజనుడు మన దేశంలో ఉన్నాడు, అతను పిలిపించు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను వచ్చి దాన్ని చదివి దాని అర్థాన్ని చెప్తాడు. కలవరము తీసివేయబడుతుంది, ఆయన మూడవ అధిపతిగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు, కలవరాలను పోగొట్టేటప్పుడు దేవుని సన్నిధిని మనం వెతుక్కోవాలి. దైవజనుని గుర్తెరగాలి. ఇదిగో ఆ టైంలో ఫలాని పరిస్థితుల్లో దేవుడి కార్యం చేశాడని మనం గుర్తెరిగే సంఘటనలు మన జీవితాలలో ఉండాలి. చూడండి, రెండవదిగా చూస్తాం, ఘనురాలైన స్త్రీని చూస్తాం మనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 9, 10 వచనాలలో చూడండి, ఘనురాలైన స్త్రీ గురించి అక్కడ వ్రాయబడతా ఉంది. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను గుర్తెరుగుదును. కావున మనము ఆయనకి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్లపీట సిద్ధము చేయించుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయును. హల్లెలూయా. దైవజన్ని గుర్తెరిగిన ఆ ఘనురాలని స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి ఏం సలహా చెప్తుందో తెలుసా? మన దగ్గరికి వస్తున్నాడే మన ఇంటికి, ఆ దైవజనుడు భక్తి కలిగిన వాడు, ఆ భక్తి కలిగిన వాడు మన ఇంటిలో ఉండాలి. దానికోసం మన ఇంటి మీద ఒక చిన్న గది ఏర్పాటు చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భర్త పైన గది ఏర్పాటు చేశాడు. ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా తన గృహంలో ఉంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి సలహా ద్వారా మన కుటుంబాన్ని కట్టుకుంటా ఉన్నాం? దేని ద్వారా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉన్నాడు? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. చివరగా చూడండి, ఒక అమ్మాయిని గురించి చేసి ముగించేస్తాను, 11 అయిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అక్కడ పిలాతు భార్య సాక్ష్యం చెప్తా ఉంది. ఏమంటా ఉంది? తన భర్తకు ఒక సలహా చెప్తా ఉంది. ఏమంటా ఉంది? అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. హల్లెలూయా. ఆయన చెబుతుంది పిలాతుకి, తీర్పయ్యా, నువ్వు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు తీర్పు తీర్చే మనుషుడు నీతిమంతుడు. దేవుడు నాకు రాత్రి కలలో దర్శనాన్ని ఇచ్చాడు, కాబట్టి ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను. కనుక ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఏ రీతిగా ఉంటా ఉన్నాం? మొన్న ఈ మధ్యకాలంలో నేను వాట్సాప్లో ఒక విషయాన్ని చూశాను.
ఏంటి ఒక ప్లేడర్ గారును ఒక డాక్టర్ గారు కూర్చొని విడిపోతున్న భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి చేస్తూ ఉంటారు. ఆ భర్త వచ్చి తన ఈయన ప్లేడర్ గారికి చెప్తున్నాడు, ఏమండి అయ్యగారు, నాకు పలానా సమస్య ఉంది. ఏమిటి నీ సమస్య? నేను ఉద్యోగాన్ని కోల్పోయానయ్యా, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను. నా భర్త నా భార్య నాకు విడాకుల నోటీస్ పంపించింది అన్నాడు. ఎందుకు పంపించింది అని అంటే ఒక్కసారి ఫోన్ చేసి ఆమెను అడగండి అన్నాడు. ఫోన్ చేసి ఆవిడకి ఫోన్ చేశారు. ఆ ఫోన్ ఎత్తింది. అమ్మా, నువ్వు పలానా వాడి భార్యవేనా? అవునండి. మరి ఏంటి మీ ఆయనకి ఎందుకు విడాకులు నోటీస్ ఇచ్చావంట? అవునండి. అతనికి ఉద్యోగం లేదండి, ఉద్యోగం పోయిందండి. ఇప్పుడు నేను ఉండి అక్కడ ఏం చేయనండి, ఆయనతో పాటు నేను పనికి వెళ్ళి కుటుంబాన్ని పోషించినాను, నాకు ఆయన అవసరం లేదండి అంది. ఉద్యోగం ఎలా పోయిందో ఆమెను అడగండి అన్నాడు ఈయన. ఉద్యోగం ఎలా పోయిందమ్మా మీ భర్త గారికి అనంది. లంచం తీసుకోమని నేనే చెప్పాను, ఆ లంచం తీసుకున్నట్టు పట్టుకున్నారు, ఉద్యోగం పోయింది. అయ్యా, నేను యథార్థవంతుడండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, కానీ నేను లంచం తీసుకున్నాను కాదు, నా డ్యూటీ ఏదో నేను చేసుకొని వచ్చేసేవాడిని. ఏమా రోజు గొడవే, రోజు పోరే. పక్కింటోడు చూడు నీతో పాటు ఉద్యోగం చేస్తున్నాడు, ఆడు కారులో దిగుతున్నాడు, పెద్ద పెద్ద బిల్డింగులు కొనుక్కున్నాడు. నువ్వేంటయ్యా ఇంటికి తిరగటానికి బండి కూడా లేదు నీకు. నీ పిల్లలను చూస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నావు, ఆయన చూడు మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఏమిటని రోజు పోరు పెడతా ఉందండి. ఆ పోరు తట్టుకోలేక నేను కూడా లంచం తీసుకుందామని ఆశపడ్డా. ఆ లంచం తీసుకున్నట్టు పట్టుకున్నారు, నన్ను సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు. ఇప్పుడు ఉద్యోగం లేకుండా నువ్వు నాకు అవసరం లేదని వెళ్ళిపోయింది అని సలహా ఇచ్చింది ఎవరో? ఆమె ఇచ్చింది. తీసుకో, మన మంచి లైఫ్ వస్తుంది అంది. తీసుకుంటే ఉద్యోగం పోయింది, ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మనం ఉండవలసిన రీతిలో, కుటుంబాన్ని కట్టుకోవలసిన రీతిలో, మనం నడవలసిన రీతిలో దేవుడు మనకి ఏ రీతిగా చెప్పాడు ఆ రీతిగా మనం ఉండగలిగితే ఆ కుటుంబము జాగ్రత్తగా అభివృద్ధి పదంలో ఉంటుంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, ఒకే ఒక కోరిక కోరుకుంటాడు. ఇశ్రాయేలు దేశానికి రాజు అయినప్పటికీ ఒకే కోరిక కొడతాడు. ఏమంటే తెలుసా? నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు దానిని ఆశీర్వదించు. హల్లెలూయా. అది ఆశీర్వాదం అంటే, అది మనం కోరవలసింది, అది మనం ఉండవలసింది. మనము మన కుటుంబాలు ఎప్పుడైతే దేవుని సన్నిధిని కోరుకుంటామో, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు దాన్ని ఆశీర్వదించు. హల్లెలూయా. అంతకంటే గొప్ప భాగ్యం ఏ కుటుంబానికి దేనికి ఉండదో. నీవు ఆయన సన్నిధిలో ఉంటే దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనకి మన కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. అందరు తల్ల వంచండి.